ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. సామెతలు 3వ అధ్యాయము 4వ వచనము. దేవుని యొక్క దయను మనం ఎలా పొందుకుంటాము, ఆ దయ పొందుకోవటం వలన మనకి ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయి అని మనం ఒక్కసారి గమనించినట్లయితే, దేవుని యొక్క ఉపదేశమును నీవు మర్చిపోకుండా ఉండాలి. ప్రతి ఒక్క దినము, ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క క్షణము హృదయపూర్వకముగా దేవుని యొక్క మాటలను, ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుచుకున్న వాడివై ఉన్నప్పుడు దేవుడు నీకు దయను, సత్యమును ఎప్పుడూ నీకు దయచేస్తాడు. కనుక ఆ యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఉపదేశమును నీ యొక్క మెడ చుట్టూ కంఠనాభూషముగా ధరించుకోవాలి. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. అప్పుడు దేవుని దృష్టి యందును, మనుషుల దయందును నీవు మంచివాడు అనిపించుకొందువు. ఎప్పుడైతే నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకించి నీ దేవుని యొక్క జ్ఞానము వైపు నువ్వు తిరుగుతావో, నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకొనక దేవుని యొక్క జ్ఞానమును బట్టి నడుచుకుంటావో, ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవిస్తావో, అందును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించువాడై ఉన్నాడు. అందుకే దేవుని యందును, దేవుని దయందును, మనుషుల దయందును, అందరి దయందును నీవు వర్ధిల్లి మంచివాడు అని అనిపించుకుంటావా అని దేవుడు ఈ యొక్క వాక్య భాగము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రము నాయన తండ్రి. రాత్రంతా మీకు ఆపదల కింద భద్రపరిచారందును బట్టి మీకు వందనములు నేవ. మరలా యొక్క ఉదయకాలం లేచి మీ నామమును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రము నాయన. ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు స్థిరపరచండి, వాగ్దానమును, మీరు నిబంధనను నెరవేర్చమని వేడుకుంటున్నాం దేవా తండ్రి. నిజమే నాయన, తన నీతి యొక్క మార్గములో శాంతిని అనుగ్రహించుకొని దేవా తండ్రి, మీ యొక్క మాటలను, ఉపదేశమును వాక్యానుసారంగా తండ్రి మేము నడుచుకున్నప్పుడు మనుషుల దాయిందును, పెద్దల దాయిందును, మీ దాయిందును ఫలించి అభివృద్ధి పొందుతామని మీ యొక్క వాక్యము ద్వారా మేము నేర్చుకున్నాము తండ్రి. ఆ యొక్క నడవడిని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మంచివాడుగా ఎంతకు ముందు ఏమైతే తండ్రి నేను సమస్యను అనుభవించి ఉన్నామో ఆ సమస్యలన్నింటినీ మీరు తీసివేసి నాయన మంచి యొక్క నీతిని హృదయాల్లో మీరు నింపమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. మంచివారు అనిపించుకునేలాగా వారికి ఉన్నటువంటి అపనిందను తీసివేసుకొని దేవా తండ్రి, నిందను తీసివేయండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్కరికి మారులాగున ప్రతి ఒక్కరి సమస్యలో ఉన్నవారు మీరు జ్ఞాపకం చేసుకొని ఆ సమస్యలన్నింటి నుంచి వారికి విడుదల కలిగించండి యేసునామములో. ఎంతమంది దినమున ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతను కావలించండి. మరలా క్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకోలాగిన సహాయం చేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. నేను బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. బలం లేని వారికి బలం దయచేయండి. నేను మరణ పడకల్లో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థ విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవా యేసు నామములో. సహాయం చేయండి తండ్రి. ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు దైవం తండ్రి. ఎంతమంది ఈ దినంలో వివాహం కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవ తండ్రి. యొక్క ఆదివారపు ఉదయకాల దినమున ఎంతమంది మీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారో ప్రతి ఒక్కరూ తండ్రి మీ సన్నిధిలో అడుగుపెట్టు భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం దేవ. ఎంతమంది వచ్చి ఉన్నారో, వస్తూ ఉన్నారో తండ్రి, అధికమైన రెట్టింపు మేలులతో మీరు ఆశీర్వదించండి. పునరుద్ధానపు దినపు ఉదయకాలపు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపైన మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాం దేవ. మీ త్రోవను విడిచిపెట్టు వారంగా కాకుండా ప్రతి నిమిషము, ప్రతి క్షణము దేవ, ప్రతి ఒక్క రోజు నేను మీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు అందించమని వేడుకుంటూ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు, నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.